ఇంతకీ ఏంటి సంగతిలో సార్ ఇంకా మన కార్యకర్తలు ఎవరో వచ్చారు చూడు. చాలా మంది వచ్చున్నారు సార్, పిలుస్తాను సార్. పిలువు తొందరగా కార్యకర్తల్ని వెయిట్ చేయించమాక. ఎమ్మెల్యే గారు నమస్కారం సార్. ఏంటి సుబ్బారెడ్డి బాగున్నావా? నా పేరు వెంకటరెడ్డి అన్న. సరేలే వెంకటరెడ్డి, చూసి చాలా రోజులైంది. ఏంటి అన్న, ఇది పట్టుకోన్న ముందు. అబ్బో అంటే మా అమ్మ చెప్పింది పెద్దోళ్ళ కాడికి పోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని పోవాలని. ఏం పర్లేదు తమ్ముడు, నువ్వు నాకు కావాల్సినోడివి. ఇంతకేంటి? ఏం లేదన్నా, ఒకసారి చూసిపోదామని వచ్చానన్నా. సరే, ఏమన్నా పని ఉంటే చెప్పు తమ్ముడు. ఏం లేదు, మా తమ్ముడు తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ చదివిండి అన్న. ఓకే, ఇప్పుడు ఏం కావాలా? ఇంజనీరింగ్ సీట్ ఒకటి కావాలన్న. ఓ, ఇంజనీరింగ్ సీట్ ఏముంది? అలాగే, ఇంతకు ర్యాంక్ ఎంత? ర్యాంక్ రాలేదు. ర్యాంక్ అంటే గీరుకుంటావరా? ర్యాంకు రాలేదన్నా. ర్యాంక్ రాలేదా? పోనీ ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? ఎంత పర్సెంటేజ్? 90%, 95? కాదన్నా, అదేదో కోట అన్న, ఏదో కోటాలో సీట్ ఇస్తారంట కదన్నా. ఏం కోట? డొనేషన్ కోటానా? డొనేషన్ కట్టాలి. ఎంత? అరే, పర్సెంటేజ్ ఎంత వచ్చింది మనోడికి తమ్ముడు? 90%? 2 సబ్జెక్టులు పోయినాయి అంటన్నా. ఏంది ఉరి? అరే తమ్ముడు, 2 సబ్జెక్టులు పోయినాయి, ర్యాంక్ రాలా. ఇదిగో రూల్స్ ఒప్పుకోవు, సీట్ ఇప్పేయటం కష్టం, కుదరదు. ఏమనుకోమాక అన్నా. నువ్వు అనుకుంటే అయిద్దన్నా. అనుకుంటే అయింది. ఎట్లా అయింది చెప్పు అన్నా. నారాయణ కాలేజ్ ఎవరిదన్నా? నారాయణ కాలేజీ మన నారాయణ గారిదే. మందే కదా సార్. మరి భాష్యం కాలేజీ? భాష్యం కాలేజీ మన రామకృష్ణదే. మందే. మరి ఎన్ఆర్ఐ కాలేజ్ అన్నా? ఎన్ఆర్ఐ కూడా మన ఆడపడిదేగా. అదే మందే. అయితే ఏందిరా? విజ్ఞాన్ ఎవరిదన్నా? విజ్ఞాన్ కూడా మన ఎంపీ గారిదేగా. మరి అన్ని మన అయినప్పుడు మనోడికి మనం ఇవ్వపోతే ఎట్టన్నా? ఏదా ఒక సీటా? కరెక్ట్ సార్, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అరే, చిన్న సిక్కు వచ్చిందిరా తమ్ముడు. ఇదిగో లోకేష్ గారు అసలు ఒప్పుకోరు, పూర్తి మెరిట్ అంటాడు. అర్థం చేసుకో. ఇప్పుడు టెస్ట్ ఎంటర్. ఒక్క మాట, ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయమను, ఈసారి మెరిట్లో పాస్ అవ్వమను. ర్యాంక్ ఏ లేదురా, కోరుకోవటమేరా తమ్ముడు. ర్యాంకు కొట్టమని ఈసారి బాగా చదవమని మీ వాడిని. కాదన్నా, వాడు ఒకటే మౌనంగా సతాయిస్తుండన్నా చంద్రబాబు అండి. అరే తమ్ముడు, అలగబాకరా. అరే తమ్ముడు. సార్ సార్, మీరంత గొప్పలు సార్. ఏడుకొండల గారు నమస్కారం సార్. ఆయన చెప్పు తీసి కొట్టకపోయినా మీరు సంతోషంగా ఉన్నారు. వెంకటేశు సార్, నువ్వు పియ్యగా పొగుడుతున్నావా తిడుతున్నావా? అబ్బే మేము తిట్టలేదు సార్, పొగుడుతున్నాను సార్. మీ తెలివితేటలు చూసి, మీరు చేసేటువంటి యాక్షన్ చూసి పొగుడుతున్నాను సార్. అబ్బో, అవును సార్. ప్రజలకి బ్రహ్మాండంగా సమాధానం చెప్తున్నారు సార్. సార్, పెద్ద ఆయన వస్తున్నారు సార్. పెద్ద ఆయన రండి, ఇందాక ఉండాలి, మీరు రండి రండి. రమ్మన్. రావుడు దేవుడు, మా ఎమ్మెల్యే దేవుడు. అన్నా ఎలా ఉన్నా? అన్నా అన్నా ఏ నాగయ్య బాగున్నావా? అన్నా గుర్తుపట్టావు అసలు? నాగయ్య నిన్ను 9 నెలలైందన్నా. 9 నెలలైంది అన్నా. నేను నాగన్నని. అదే నాగయ్య, ఏంటి సంగతి? మా పెళ్ళాలు, పిల్లలు, బంధువులు మొత్తం నీకు చేసి పెట్టారన్నా. కాదన్నా నా తమ్ముడు, మెజారిటీ తెచ్చానన్నా. ఇప్పుడు ఏం కావాలి తమ్ముడు? చెప్పు, ఏం కావాలి? అన్నా చిన్న కోరిక అన్నా. ఏంటది చెప్పు. చిన్న ఉద్యోగం అన్నా. ఏంటి? ఎవరికి? మీ కొడుక? మా అమ్మాయి 10th పాస్ అయింది కదా మొన్న. ఏం కావాలి? ఊళ్ళో హెడ్ మాస్టర్ పోస్ట్ ఖాళీగా ఉందన్నా. ఏంటి? 9 నెలలు అయిందన్నా. ఇవ్వకూడదంట. అమ్మాయి ఏం చదివింది? 10th క్లాస్ అన్నా. 10th క్లాస్ పాస్ అయిందా, ఫెయిల్ అయిందా? అటు ఇటు కాకుండా అయిందన్నా. ఏం చేద్దాం, ఎలక్షన్స్ కదా, దాని వెంబడి తిరగడమే సరిపోయింది మనందరికి, పెళ్ళాలకి పిల్లలకి. తమ్ముడు, 10th ఫెయిల్, హెచ్ఎం సీట్ అడుగుతున్నావు. మొన్ననే డిఎస్సి ఎగ్జామ్ పెడతామని చెప్పారు అసెంబ్లీలో. ఆ డిఎస్సి ఎగ్జామ్ రాయాలా, అందులో ర్యాంకు కొట్టాలా, మళ్ళీ సీనియారిటీ వస్తే గానీ హెచ్ఎం పోస్ట్ రాదు. సరే ఇంకోటన్నా, ఇది చేయలేను తమ్ముడు, ఏం అనుకోబాక. ఒక్కటన్నా. అరే రారా, ఎమ్మెల్యే గారు నమస్కారం పెట్టు. లేదు తమ్ముడు, వద్దు నమస్కారం పెట్టమాక. అన్నా ఈడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ సగం దాకా వెళ్ళాడు. సగం మిగతా నువ్వే ప్యాచ్ చేస్తావు అనుకో,
ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆ, పోలీస్ డిపార్ట్మెంట్ లో 2 అక్షరాలు ఉంటాయే. ఆ, ఏంటి ఎస్ఐయా? ఎస్పీ ఇవన్నీ వద్దు, ఎస్పీకే కొట్టాలి. అరే మన అనితమ్మ గారు ఉన్నారే, అనితమ్మ గారు చెప్పు, ఎస్పీ పోస్ట్ వేయించన్నా. ఏది అనితమ్మ గారికి ఫోన్ చేస్తే మీరు చాలా మాట తప్పకూడదు, మడని చెప్పకూడదు అన్న. అబ్బో, పెద్ద సిక్కు వచ్చింది తమ్ముడు. అన్న, అరే, ఈడు డిగ్రీ పాస్ కాలేదు, ఎస్పీ పోస్ట్ అంటే ఎట్టా? దాని సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఉంటాయి తమ్ముడు, అర్థం చేసుకో. ఆ ఎగ్జామ్స్ పాస్ కావాలా, అన్న. ఐపీఎస్ అవ్వాలా, అప్పుడు కానీ ఎస్పీ అవడు. ఏమయ్యా ఏం చెప్తాను? సార్ అవకాశం ఉంటే అవుతారు సార్. సార్ అన్నా. చెప్తారు, సార్ అనుకుంటే అయిపోతుంది సార్. అన్న మావాడు 6 అడుగులు, ఆ, 90 కేజీలు బరువు, అబ్బో, పోలింగ్ బూత్ ఏజెంట్ అన్న. అయినా కుదరదు ఎస్పీ ఇస్తా అన్న, కర్ర తీసుకొని మళ్ళీ మీ ఎలక్షన్ కి చూడు, మళ్ళీ పని చేస్తాడన్నా. నీకు ఓటేసావు, నీకు చేశానన్నావు, కాదన్నానా నేను? ఇది మాత్రం చేయలేను తమ్ముడు, ఎస్పీ ఉద్యోగం అన్నా. ఇప్పిలేను. ఒకటే అడుగుతా అన్న, ఇదిగో, నేను వెళ్ళి దీని సమస్య పరిష్కారం ఏందో చంద్రబాబు గారిని అడుగుతా గానీ అన్నా. నువ్వు ధైర్యంగా ఉండు. ఏలికేస్తే కాలుకేస్తున్నావు, కాలుకేస్తే ఏలికేస్తున్నావు, ఏది ఇవ్వటం లేదు. సరే చివరిగా ఒకటి అడుగుతా అన్న, మన హోమ్ మినిస్టర్ గారిని అడిగి ఎంపీఏ వస్తాలే. సార్ చివరిగా ఒకటి అడుగుతున్నా అన్న. ఏంటది? ఏది కాదన్నా కాబట్టి ఆ. అన్నిటికీ ఆ డిగ్రీ అంటావు, సివిల్స్ అంటావు, ఆ, గ్రూపులు అంటావు. మాకు గ్రూపులు నీ ఊళ్ళో అబ్బో, అమ్మో. చూసుకుందాం. అది కూడా ఒకటే అడుగుతున్నా అన్న, ఏది ఇచ్చినా అయిపోయినా నీ సీట్ అన్న ఇయ్యాల్సిన. సరేలే తమ్ముడు, నువ్వు ఇస్తే నేను ఎన్నో ఉద్యోగాలు ఇస్తా అన్న, ఎన్ని ఉద్యోగాలు కంటే ఇస్తా. ఈసారి అసెంబ్లీ ఎలక్షన్ లో నా సీట్ నీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వమని చెబుతా గానీ నమస్తే అన్న. నువ్వు ధైర్యంగా ఉండు, తిట్టుకోమాక. అది చేయలేదు, ఇది చేయలేదు వస్తా అన్న, తిట్టుకోమాక. ఊర్లోకి వస్తాగో చూస్తా. అదేం తమ్ముడు, మరి రావాలి అన్న ఊర్లోకి. పని చేయన్న, పని చేయన్న. కోప్పడబాకు తమ్ముడు, కోప్పడబాకు. ఏం ఇదిగో పెద్దనా? పిఏ గారు, పెద్దనా? కొంచెం కూల్ డ్రింక్ నువ్వేమి మా ఎమ్మెల్యేకి ఎసురు పెట్టావే? అది మంచి పద్ధతి కాదు కదా. మరి ఏదైనా ఏ కాదన్నా పర్లేదు ఏ? తమ్ముడు, ఇస్తారులేండి సార్, అది చెప్తారు. మళ్ళీ రండి, కొంచెం మీకు కూల్ ఇస్తారు, డ్రింక్ మీకు ఇచ్చి ఎందుకు? మళ్ళీ రండి, కోపడొద్దు. ఆ కొంచెం కూల్ డ్రింక్ ఇచ్చి పంపించు, కూల్ డ్రింక్ ఇచ్చి పంపించు. సార్ ఏవా వెంకటేశ్వరరావు, ఏంటి రేపు ప్రోగ్రామ్స్ ఏంటో చెప్పు. సార్ రేపు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్. ముందుగా ఆ, శ్మశానం ఒకటి ఓపెన్ చేయాలి సార్. పొద్దున్నే శ్మశానం పెట్టాయా? తప్పదు సార్, ప్రజల కోరిక. ఏదో బిల్డింగ్ లోపలికి ఇట్టాడి పెట్టా వెంకటేశ్వరరావు. సార్ తప్పదు సార్. ఎమ్మెల్యే గారు నమస్కారం. సార్, నమస్కారం. బాగున్నారా సార్? అయ్యో, విష్ణు కుమార్ రాజు గారు, ఎంత ఆనందంగా మా ఉంది సార్ ఊరు మిమ్మల్ని రావడం మాకు చూస్తే. ఎంత ఆనందం అండి. అసలు ఆ పర్సనాలిటీ రావడం మాకు సంతోషం అన్నగారు. చాలా సంతోషం అంజలి గారు. ఇంతకు ఏంటి విశేషాలు? అన్నగారు ఇదో వెంకటేష్, సార్ ఇదిగో కాఫీ టీ. ఎమ్మెల్యే గారు కాఫీ బాబు, కాఫీ కాఫీ ఎమ్మెల్యే గారు ఇస్తాను బాబు, సార్, నాకు పంపించాను ఏం సార్. మర్యాదలు వద్దు అన్నగారు. చిన్న అర్జెంట్ పోనీ పని. కూల్ డ్రింక్ అయ్యో ఏమొద్దు అన్నగారు, నాకు చిన్న అర్జెంట్ పని ఉండి వచ్చాను. చెప్పండి ఏంటి? మా నియోజకవర్గంలో మొన్న పెళ్ళి అయింది అన్నగారు. ఆ పెళ్ళైతే 5 రోజులు అయింది పెళ్ళి అయ్యి. అమ్మాయి ఏమో మా ఊరు అమ్మాయి, ఓకే. అబ్బాయి ఏమో పెళ్లి కొడుకు మీ నియోజకవర్గం అబ్బాయి. పెళ్లి కొడుకు మా ఊరు. ఆ. ఆ, సమస్య ఏంటంటే వాళ్ళిద్దరిని కలపండి అన్నగారు. ఏమైంది? ఏమని చెప్తాం అన్నగారు, ఆ, ఫస్ట్ నైటే పారిపోయాడు అన్నగారు. ఏంటి ఫస్ట్ నైటే పారిపోయాడు? ఆ. దానికి నేనేం చేయాలి? ఏం చేయాలంటే మా నియోజకవర్గ ప్రజలందరూ అడుగుతున్నారు. మీ ఎమ్మెల్యే గారిని అడిగి ఏదో విధంగా ఆ పెళ్లి కొడుకుని తీసుకుని వచ్చి మా నియోజకవర్గ అమ్మాయితోటి కాపురం చేయించాలన్నగారు మీరు. దానికి నాకేంటి బాధ్యత? అన్నగారు ప్లీజ్ ఎమ్మెల్యే గారు, ఏమనుకోకండి అన్నగారు. మన సీఎం గారేమో 4 పిల్లల్ని కనాలి, 3 పిల్లల్ని కనాలి అంటున్నారు అన్నగారు. మరి ఆయన చెప్పింది చేయాలి కదా అన్నగారు. అన్నమాట అన్నగారు, నిజమే, మీరు సీఎం గారు. ఏమనుకోవద్దు దయచేసి. ఎలాగైనా సరే మీరే అంటే అబ్బాయిని తీసుకుని వచ్చి కాపురం చేయించి 4 పిల్లల్ని కనిపించే బాధ్యత. వెంకటేష్ సార్ ఏందయ్యా మా ఎమ్మెల్యే గారు? సీఎం గారు ఆదేశాలు సార్, సీఎం గారు ఆదేశాలు. 4 పిల్లలు అవును సార్. సరే సరే, ఇదో సరే సీఎం గారు చెప్పారు కాబట్టి ఎట్టో కట్ట 4 పెద్దలను పంపించి నైతిక బాధ్యత వహించమంటున్నావుగా. చాలా సరేలే, అన్నగారు. 4 పెద్ద మనుషులు పంపించి మా వెంకటరెడ్డి సుబ్బారెడ్డిని చౌదరి గారిని అందరిని పంపించి ఎట్టో కట్ట పెళ్లి కొడుకుని బెత్తలాడి తీసుకొచ్చి పంపిస్తా. ఆ 4 పిల్లలు కనేట్టు మీరు చెప్పండి అన్నగారు. ఆ బాధ్యత మీరే తీసుకోవాలన్నగారు, నైతిక బాధ్యత. పెళ్లి కొడుకు మీ ఊరోడు. అలాగే
సరే ఎమ్మెల్యే గారు, మీరు అడిగారు, మీ మాట కాదంటాం మిత్రులమి. చాలా థ్యాంక్స్ అన్నగారు, అలాగే మంచి తప్పనిసరిగా భరోసా ఇచ్చారు. పెళ్లి కొడుకు ఎక్కడున్నా ఎతికి వాడికి నచ్చజెప్పి మీ మీ పెళ్లి కూతురికి అప్పచెప్పేస్తాం. చాలా చాలా సంతోషం అన్నగారు. ఓకే. అవసరమైతే హోంశాఖ మంత్రి వర్యుల శాఖలో వారిని కూడా కొంచెం ఆ, సహాయం తప్పనిసరిగా తీసుకున్నాను. వారి సహకారం కూడా తీసుకుంటాం. తీసుకున్నాను. నలుగురు పిల్లలు మాత్రం మర్చిపోకండి. తప్పనిసరిగా చెప్పండి. ఆ బాధ్యత కూడా అలాగే మీదే. అలాగే Right. అలాగే. నా- ఓకే రాజు గారు, చాలా థ్యాంక్స్ మళ్ళీ అన్నగారు. కలుద్దాం రాజు గారు. అలాగే. ఆనాడు ఆచార్యదేవ ఏమంటివి జాతి నెపమన సోత శుద్ధుని కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. అది కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని సంభవం ఎట్టిది. అతి దుముక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. కుండలో పుట్టిదివి కదయ్యా, నీదే కులము. అంతేగాక ఈ మా కుల గురువైన వశిష్ఠుడు దేవకీ వేషయకు వరసి పుత్రుడు కాడా, ఆయనదే కులము. ఆయన పంచమజాతి కన్యకు అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాగణ యందు పరాశరుని, ఆ పరాశరుని పల్లె పడుచైన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్లైన మా పితామహి అంబికతో నా తండ్రిని, పితామహి అంబాలికతో నా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ సరుడని మీ అందరితో కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? నాతో చెప్పిందేమయ్యా. భక్తి క్షత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా గురువంశము ఏనాడో కులహీనమైనది. కాగా నేను కులము వ్యర్థవాదములు. అచ్చ తెలుగుదనాన్ని అద్భుతమైనటువంటి డైలాగుల్లో దుర్యోధనుడి పాత్రలో ఏకపాత్రాభినయం చేసినటువంటి మన శాసనసభ ఉపసభాపతి RRR శ్రీ కె రఘురామకృష్ణరాజు గారికి ఒక్కసారి గట్టిగా కర్తవ్య ధ్వనులు అందిద్దాం. అభినందనలు సార్.